సంఖ్యాకాండం 16వ అధ్యాయము. కోరా, దాతాను, అబీరాములు మోషే మీద తిరుగబడుట. లేవీ గోత్రస్థుడు కోహాతునికి మనవడు ఇస్హారు కుమారుడు కోరా మోషే మీద తిరుగబడింది. రూబేను గోత్రీకులు ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములు పేలేతు కుమారుడు ఓను మోషే మీద తిరుగబడిరి. వీరితో మరి 250 మంది ఇశ్రాయేలీయులను చేరిరి. వీరందరూ పేరు మోసిన సమాజపు పెద్దలు. వీరు మోషే అహరోనుల ఎదుటికి వచ్చి, మీ గొప్పలు మా ఎదుట చెల్లవు. ఇశ్రాయేలు సమాజమంతయు పరిశుద్ధమైనదే కదా. ఈ ప్రజలందరూ ప్రభువునకు చెందినవారే కదా. మరి ప్రభువు ప్రజలకు మీరు మాత్రమే పెద్దలు కానేలా అని అడిగిరి. ఆ మాటలు విని మోషే నేల మీద బోరగిలబడి దేవునికి మనవి చేసెను. అతడు కోరాను అతని అనుచరులను చూచి, ప్రభువు తనకి చెందినవారెవరో పవిత్రులెవరో రేపు ప్రొద్దున నిర్ణయించును. ఆయన తనకు చెందిన వారిని తన పీఠము చెంతకు రానిచ్చును. రేపు నీవు నీ అనుచరులు మీ ధూపపాత్రములను నిప్పులతో నింపి సాంబ్రాణి వేసి పీఠము వద్దకు కొనిరండు. పవిత్రులైన వారిని ప్రభువే ఎన్నుకొనును. లేవీయులారా, మీ ఆగడములు మా ఎదుట చెల్లవు అనెను. మరియు మోషే కోరాతో, లేవీయులారా, నా మాటలు వినుడు. ఇశ్రాయేలు సమాజము నుండి ప్రభువు మిమ్ము తన సేవకు ఎన్నుకొనెను. మీరు ఆయన ఎదుటకి వచ్చి ఆయన గుడారమున పరిచర్య చేయుచున్నారు. యావే సమాజమునకు ఊడిగము చేయుచున్నారు. ఇది ఎంతటి భాగ్యమో ఊహించితిరా? ప్రభువు నిన్ను నీ అనుచరులైన లేవీయులను తన చెంతకు రానిచ్చుట చాలదా? మీరిప్పుడు యాజక పదవికి కూడా అర్రులు చాపవలెనా? నీవు నీ అనుచరులు అహరోను మీద తిరగబడుటకు అతడెవరనుకొంటిరి? అతని మీద తిరగబడుట అనగా దేవుని మీద తిరగబడుటయే కదా అనెను. మోషే ఎలియాబు కుమారులు దాతానును అబీరాముని పిలువనంపెను. కాని వారు, మేము రాము. నీవు మమ్ము పాలు తేనెలు జాలువారు ఆ ఐగుప్తు దేశము నుండి తరలించుకొని వచ్చినది ఈ నిర్జన ప్రదేశమును చంపివేయుటకే కదా. పైగా మా మీద పెత్తనము కూడా చేసెదవా? నిశ్చయముగా నీవు మమ్ము పాలు తేనెలు జాలువారు నేలకు కొని రాలేదు. మాకు పొలములు ద్రాక్ష తోటలు పంచి ఇయ్యలేదు. ఈ ప్రజలు అంత గ్రుడ్డివారనుకొంటివా ఏమి? మేము నీ యొద్దకు రాము అనిరి. ఆ మాటలకు మోషే ఉగ్రుడై, ప్రభూ, నీవు వీరి సమర్పణములను అంగీకరింపవలదు. నేను వీరికి ఏ అపకారము చేయలేదు. తుదకు వీరి గాడిదనైనను తీసుకుని ఎరుగను అనెను. శిక్ష. మోషే కోరాతో, రేపు నీవు నీ అనుచరులు అహరోను యావే సన్నిధికి రండు. మీ 250 మందిలో ప్రతి వాడును తన ధూపకలశములను సాంబ్రాణితో నింపి యావే ఎదుటికి కొనిరావలెను. అట్లే నీవు అహరోను మీ ఇరువురి కలశములను కొనిరండు అని చెప్పెను. ఆ రీతిగానే ప్రతి వాడును సాంబ్రాణి నిండిన ధూపకలశముతో నిబంధనపు గుడారము ఎదుట ప్రోగయ్యెను. మోషే అహరోనులు కూడా వచ్చిరి. కోరా ఆ జనులనందరినీ గుంపుగా చేర్చి మోషే అహరోనుల ముందట నిలుపగా యావే సాన్నిధ్యపు ప్రకాశము ఒక్కసారిగా వారి ఎదుట ప్రత్యక్షమయ్యెను. యావే మోషే అహరోనులతో మాటలాడెను. మీరు ఈ ప్రజలకు దూరముగా నిలువుడు. నేను వారినందరినీ ఒక్క క్షణములో నాశము చేసెదను అనెను. కాని మోషే అహరోనులు
నేలపై బోరగిలబడి, దేవా, నీవు జీవులన్నిటికీ ప్రాణము ఇచ్చువాడవు. ఒక్కని పాపము కొరకు ఈ సమాజమునంతటినీ శిక్షింతువా? ప్రభువు మోషేతో, కోరా, దాతాను, అబీరాముల గుడారముల నుండి పోవలెనని ఈ ప్రజలను ఆజ్ఞాపింపుము అనెను. మోషే లేచి దాతాను, అబీరాముల వద్దకు వెళ్ళెను. ప్రజానాయకులను వారి వెంట వెళ్ళిరి. అతడు ప్రజలతో, మీరు ఈ దుర్మార్గుల గుడారములకు దూరముగా ఉండుడు. వారి వస్తువులను వేనిని ముట్టుకోవలదు, లేదేని మీరును వారి పాపముల వలన బుగ్గి అయిపోవుదురు అనెను. కనుక ప్రజలు కోరా, దాతాను, అబీరాముల గుడారముల నుండి దూరముగా తొలగిరి. దాతాను, అబీరాములు తమ గుడారముల ముందట నిలబడియుండిరి. వారి భార్యలు, పుత్రులు, పసిబిడ్డలు అక్కడనే నిలిచియుండిరి. అప్పుడు మోషే ప్రజలతో, ఈ కార్యములన్నిటినీ యావే నా చేత చేయించెను గాని నేను స్వయముగా ఏమియూ చేయలేదని మీకిప్పుడే తేటతెల్ల మగును. వీరు నరులందరి వలనే సహజమైన చావు చచ్చినచో యావే నన్ను పెద్దగా నియమింపలేదనుకొనుడు. కాని ప్రభువు ఇప్పుడొక అద్భుత కార్యము చేసినచో భూమి నోరు విప్పి వీరిని, వీరికి చెందిన వారిని మృంగివేసినచో వీరందరూ జీవముతోనే పాతాళలోకము చేరుకొనినచో వీరు యావేను పరిత్యజించిరని తెలుసుకొనుడు అనెను. మోషే ఈ రీతిగా మాటలాడి ముగించెనో లేదో దాతాను, అబీరాముల కాళ్ల క్రిందటి నేల బ్రద్దలయ్యెను. వారిని, వారి కుటుంబములను మృంగివేసెను. కోరాను అతడి అనుచరులను, వారి వస్తువులను కబళించి వేసెను. వారు, వారి వస్తువులు పాతాళము చేరుకొనెను. బ్రద్దలైన నేల మరలా మూసుకొని పోయెను. ఇక వారు ఎవరి కంటనూ పడలేదు. అక్కడ గుమిగూడియున్న ఇశ్రాయేలీయులందరూ ఆ మంటిలో కలసిపోవుచున్న వారి ఏడ్పులు విని భూమి తమను కూడా మృంగివేయునేమో అని భయపడి పారిపోయిరి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి ఒక మంట దిగివచ్చి ధూపము అర్పింపవచ్చిన ఆ 250 మందిని కూడా కాల్చి బూడిద చేసెను. ధూప కలశాలు. యావే మోషేతో యాజకుడగు అహరోను కుమారుడు ఎలియాజరును పిలిచి ధూప కలశములను బుగ్గి నుండి వెలికి తీయుమని చెప్పు. వానిలోని బొగ్గులను ఒక ప్రక్క పారవేయమనుము. ఈ మనుష్యుల మరణము వలన ధూప కలశములు పవిత్రములైనవి. వీనిని ప్రభువు ఎదుటికి కొనివచ్చినందున పవిత్రములైనవి. కనుక వీనిని రేకులుగా సాగగొట్టి వానితో ప్రభు పీఠమును కప్పుము. అవి ఇశ్రాయేలీయులకు హెచ్చరికగా నుండగలవు అని చెప్పెను. యాజకుడు ఎలియాజరు అగ్గిలో బుగ్గి అయిన వారు కొనివచ్చిన ఆ కంచు కలశములను వెలికితీసి వాటిని రేకులుగా సాగగొట్టి పీఠముపై కప్పెను. అహరోను వంశీయులు తప్ప అన్యులు పీఠము ముందు ధూపము సమర్పించరాదనుటకు ఇది హెచ్చరిక అయ్యెను. ఎవరైనా ఇట్టి కార్యమునకు తల పడిదరేని వారును కోరావలే అతని అనుచరుల వలె సర్వనాశమగుదురు. మోషే ద్వారా ప్రభువు ఎలియాజరును ఆజ్ఞాపించిన రీతిగానే ఇది అంతయు జరిగెను. అహరోను మనవి. ఆ మరునాడు ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద గొణిగి, మీ వలననే యావే ప్రజలకు ఇంతటి ముప్పు వాటిల్లినది గదా అనెను. ఈ రీతిగా ప్రజలు మోషే అహరోనుల మీద తిరగబడగా వారిరువురును సమావేశపు గుడారము వైపు చూచిరి. అప్పుడు మేఘము గుడారమును క్రమ్ముకొనగా ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము ప్రత్యక్షమయ్యెను. మోషే అహరోనులు సాన్నిధ్యపు గుడారము ఎదుటకు వచ్చిరి. ప్రభువు మోషేతో, మీరు ఈ ప్రజల నడుమ నుండి ప్రక్కకు తొలగుడు. వీరిని నేను ఉన్నవారినున్నట్లుగా
క్షణంలో నాశము చేసెదను అనెను. వెంటనే మోషే అహరోనులు నేలపై బోరగిలబడిరి. మోషే అహరోనుతో, నీ ధూపకలశమును పీఠము మీద నిప్పు కణికలతో నింపి సాంబ్రాణి వేయుము. నీవు త్వరగా ప్రజల యొద్దకు వెళ్ళి వారికి ప్రాయశ్చిత్తము చేయుము. ప్రభువు కోపము ప్రజ్వరిల్లినది, అంటురోగం ప్రారంభమైనది. అహరోను మోషే ఆజ్ఞాపించినట్లే ధూప కలశము గైకొని గబగబా ప్రజల యొద్దకు వెళ్ళెను. కాని అప్పటికే ప్రజలకు అంటురోగము సోకినది. అతడు ధూపమున సాంబ్రాణి వేసి ప్రజల పాపమునకు ప్రాయశ్చిత్తము చేసెను. అహరోను చనిపోయిన వారికి బ్రతికియున్న వారికి నడుమ నిలిచి ప్రాయశ్చిత్తము చేయుచుండగా అంటురోగము ఆగిపోయెను. కోర తిరుగుబాటు వలన నాశమైన వారు కాక ఈ తెగులు వలన మడిసిన వారు 14,700 మంది. ఈ విధముగా అంటురోగము సమసిపోయిన పితప అహరోను సాన్నిధ్యపు గుడారము ఎదుట మోషేను కలసికొనెను. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము. 7వ ఏడు. ప్రతి 7వ ఏటి తరువాత మీరు ప్రజల రుణములను రద్దు చేయవలయును. ఆ రద్దు చేయుటయనది ఇట్లు జరగవలయను. ప్రతివాడు తోడి ఇశ్రాయేలీయునికి ఇచ్చిన బాకీని రద్దు చేయవలయును. ప్రభువే బాకీలు రద్దయినట్లుగా తెలియచేయుచున్నాడు. కనుక మీరు రుణగ్రస్తుల నుండి సొమ్ము వసూలు చేయకూడదు. మీరు విజాతీయుల నుండి రుణము వసూలు చేసినా చేయవచ్చును, సజాతీయుల నుండి మాత్రము అట్లు చేయరాదు. ప్రభు తాను మీకియనున్న నేల మీద మిమ్ము దీవించును. మీరు ప్రభువు మాట విని ఈనాడు నేను మీకు విధించిన ఆజ్ఞలనెల్లా పాటింతురేని ఇక మీలో పేదలను వారు ఉండబోరు. అతడు తాను మాట ఇచ్చినట్లే మిమ్ము దీవించును. అప్పుడు మీరు పలు జాతులకు రుణదాతలు అగుదురు కాని ఎవరికి రుణగ్రస్తులు కారు. పలు జాతులను మీరు ఏలుదురు కాని ఎవరు మిమ్ము ఏలజాలరు. ప్రభు మీకియనున్న దేశమునందరి నగరములలో తోడి ఇశ్రాయేలీయులలో పేదవాడెవడైనా ఉన్నచో మీరు హృదయములను కఠినము చేసుకొనక అతనికి సాయము చేయుడు. ఉదారబుద్ధితో అతని అక్కరలు తీర్పుడు. బాకీలు రద్దకు 7వ ఏడు వచ్చినదన్న నీచభావముతో అతనిని చిన్నచూపు చూచి సహాయము చేయ నిరాకరింపకుడు. అతడు మీ మీద ప్రభువునకు మొరపెట్టినచో మీరు దోషులుగా గణింపబడుదురు. ఎట్టి మనస్తాపము లేక మీరు ఉదారబుద్ధితో పేదవానికి సాయము చేయుదురేని మీ కార్యములన్నిటినీ ప్రభువు దీవించును. దేశమున పేదలేమో ఎప్పుడూనూ ఉందురు. కనుక పేద సాదలైన తోడిజనులకు ఉదారబుద్ధితో సాయం చేయుడని మిమ్మాజ్ఞాపించుచున్నాను. బానిసలను చూడవలసిన తీరు. తోడి ఇశ్రాయేలీయుడు పురుషుడు గాని స్త్రీ గాని మీకు బానిసగా అమ్ముడు పోయినచో 7వ ఏడు అతనిని బానిసము నుండి విడిపింపవలయను. నీ ఇంటి నుండి వెడలిపోవునప్పుడు అతనిని వట్టి చేతులతో పంపరాదు. నీ మందల నుండి ధాన్యము నుండి ద్రాక్ష సారాయము నుండి అతనికి ఉదారముగా పాలిమ్ము. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించినట్లే నీవును అతనిని ఆదుకొనుము. పూర్వము మీరు ఐగుప్తున బానిసలై ఉండగా ప్రభువు మీకు దాస్య విముక్తి కలిగించెను గదా. కనుకనే నేడు నేను మీకిట్టి ఆజ్ఞనిచ్చితిని. కాని ఆ బానిసకు నీ పట్లను నీ కుటుంబం పట్లను ఇష్టము పుట్టవచ్చును. అతడు నీ ఇంట్లో ఉండుటకు ఇష్టపడవచ్చును. అప్పుడు అతనిని మీ ఇంటి తలుపు చెంతకు తీసుకొని పోయి కదురుతో వాని చెవిని గుర్చుడు. ఇక అతడు జీవితాంతము నీకు బానిసయగను. ఆడబానిసకు కూడా ఇట్లే చేయుడు. మీరు ఏ బానిసనైనను స్వేచ్ఛతో పంపివేయవలసి వచ్చినప్పుడు అనిష్టముతో సనుగు కొనకుడు. అతడు 6 ఏండ్ల పాటు కూలివారి కంటే 2 అంతలు అగ్నముగా నీకు చాకిరీ చేసెను.
కనుక మీరు అతనిని వెళ్ళిపోనిత్తురేని ప్రభువు మీ కార్యములను దీవించును. తొలిచూలు పిల్లలు. మీ మందలలో పుట్టిన ప్రతి తొలిచూలు పోతును ప్రభువునకు అర్పింపుడు. అది కోడెదూడ అయినచో దానిని సేద్యమునకు వాడరాదు. గొర్రెపిల్ల అయినచో దాని ఉన్నిని కత్తిరించుకోరాదు. ప్రభువు నియమించిన ఏకైక ఆరాధన స్థలమున ఏటేటా వానిని కుటుంబ సమేతముగా నైవేద్యముగా ఆరగింపుడు. ఆ జంతువులకు ఏదైనా లోపమున్నచో, అనగా అవి కుంటివి, వృడివి, లేక మరి ఏదైనా అవలక్షణము కలవి అయినచో వానినసలు దేవునికి అర్పింపరాదు. మీ ఇంటి పట్టుననే శుద్ధి చేసుకొనక గాని చింకనో దుప్పినో భుజించినట్లుగా వానిని ఆరగింపుడు. వాని నెత్తురు మాత్రము ముట్టుకొనక నేల మీద నీటిని వలె కుమ్మరింపుడు. 16వ అధ్యాయము. పాస్కా పొంగని రొట్టెల పండుగలు. అబీబు నెలలో పాస్క పండుగను కొనియాడి మీ ప్రభువైన దేవుని స్తుతింపుడు. ఆ నెలలో ఒక రాత్రి ప్రభువు మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. ప్రభువు నియమించిన ఏకైక ఆరాధన స్థలముననే పాస్కను కొనియాడవలయును. అచట మీ మందల నుండి కొనివచ్చిన బలి జంతువును వధింపుడు. ఈ పండుగను చేసుకున్నప్పుడు మీరు పొంగిన రొట్టెలు భుజింపరాదు. 7 దినముల పాటు పొంగని రొట్టెలనే ఆరగింపుడు. మీరు ఐగుప్తు నుండి త్వరగా వెడలి వచ్చినప్పుడు పొంగని రొట్టెలనే భుజించితిరి కదా. ఆ రొట్టెలు బాధను జ్ఞప్తికి తెచ్చును. వానిని భుజించుట వలన మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చిన దినమును జీవితాంతము వరకు జ్ఞప్తి అందించుకొందురు. మీరు నివసించు ప్రదేశమున 7 దినముల వరకు పులిసిన ద్రవ్యము కనిపింపకూడదు. పండుగ మొదటి రోజున చంపిన బలిజంతువు మాంసమును ఆ దినముననే భుజింపవలయును. మరునాటికి మిగల్చరాదు. ప్రభువు మీకిచ్చిన ఇతర నగరములలో పాస్క బలిని అర్పింపరాదు. అతడు నియమించిన ఆరాధన స్థలముననే బలినర్పింపుడు. సూర్యాస్తమయమున, అనగా మీరు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన సమయమున ఆ బలిని అర్పింపుడు. ప్రభు ఎన్నుకొనిన ఆరాధన స్థలముననే బలిజంతువు మాంసంను వండి భుజింపుడు. ఆ మరుసటి రోజు ప్రొద్దుననే మీ ఇండ్లకు వెడలిపోవచ్చును. మీరు 6 రోజుల పాటు పొంగని రొట్టెలు తినుడు. 7వ రోజున ఎల్లరను సమావేశమై ప్రభువును పూజింపుడు. ఆ రోజున కాయ కష్టము చేయరాదు. వారముల పండుగ. కోతకారు నుండి మొదలుపెట్టి 7 వారముల కాలమును లెక్కింపుడు. ఆ కాలము ముగియగానే ప్రభువును స్తుతించుచు వారముల పండుగ చేసుకొనుడు. యావే మీకిచ్చిన వాని నుండి మీరతనికి స్వేచ్ఛగా కానుకలు అర్పింపుడు. మీ పిల్లలతో, సేవకులతో, మీ నగరములందు వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథ బాలలతో, వితంతువులతో ప్రభు సమక్షమున ఆనందించి సంతసింపుడు. అతడు ఎన్నుకొనిన ఏకైక ఆరాధన స్థలముననే ఈ ఉత్సవమును జరుపుకొనుడు. ఈ ఆజ్ఞలనెల్లా జాగ్రత్తగా పాటింపుడు. మీరు ఐగుప్తున బానిసలుగా నుంటిరని మరిచిపోవలదు. గుడారముల పండుగ. మీ కళ్ళములలోని ధాన్యము, మీ తొట్టిలోని ద్రాక్ష సారాయము ఇల్లు చేరిన పిదప 7 రోజుల పాటు గుడారముల పండుగ చేసుకొనుడు. మీ పిల్లలతో, సేవకులతో, మీ నగరములలో వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథ బాలబాలికలతో, వితంతువులతో ప్రభు సమక్షమున ఆనందించి సంతసింపుడు. ప్రభు ఎన్నుకొనిన ఆరాధన స్థలముననే 7 రోజుల పాటు ఆయన పేర పండుగ చేసుకొనుడు. ప్రభు మీ పంటను, మీ కృషిని దీవించును. కనుక మీరెల్లరూ సంతసింపుడు. మీ మగవారందరూ ఏడాదికి 3 సార్లు ప్రభువును పూజించుటకై అతడు ఎన్నుకొనిన ఆరాధన స్థలమునకు రావలేను. పొంగని రొట్టెల పండుగ, వారముల పండుగ, గుడారముల పండుగ మీరు రావలసిన సమయములు. ఎవరునూ వట్టి చేతులతో వచ్చి ప్రభువును దర్శింపరాదు. మీ ప్రభువు మిమ్ము దీవించిన దానికి అనుగుణముగా
మీరును అతనికి కానుకలు కొనిరండు. న్యాయాధిపతులు, అధికారులు. ప్రభువు మీకియ్యనున్న నగరముల అన్నింటను మీ గోత్రములన్నింటి మీద న్యాయాధిపతులను, అధికారులను నియమింపుడు. వారు నిష్పాక్షికముగా తగవులు తీర్పవలయును. వారు న్యాయం చెరుపరాదు. జనుల ముఖము చూచి తీర్పు చెప్పరాదు. లంచములు పుచ్చుకొనరాదు. లంచము బుద్ధిమంతుల కళ్ళను కూడా పొరలు క్రమ్మునట్లు చేయును. వారిచే తప్పుడు నిర్ణయములు చేయించును. మీరు ఖండితముగా న్యాయమును పాటింపవలయును. అప్పుడు మీరు ప్రభువు ఇయ్యనున్న నేలను స్వాధీనం చేసుకొని అచట నివసించుదురు. విగ్రహారాధనము. ప్రభువును ఆరాధించుటకు గాని నిర్మించిన వేదిక చెంత అషేరా దేవతకు పవిత్ర స్తంభమును నాటరాదు. విగ్రహారాధనకు గాను శిలాస్తంభమును నెలకొల్పరాదు. అట్టి స్తంభమును ప్రభువు ఏవగించుకొనును. 97వ కీర్తన. ప్రభువు విజయము. ప్రభువు రాజు. భూమి ఆనందించునుగాక. నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము, తమస్సు ప్రభువును చుట్టిముట్టియుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అగ్ని ఆయనకు ముందుగా పోవచ్చు. ఆయన చుట్టుపట్లనున్న శత్రువులనెల్లా భస్మము చేయును. ఆయన మెరుపులు లోకమును వెలిగించును. ఆ దృశ్యమును చూచి భూమి కంపించును. విశ్వధాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. ప్రతిమలను కొల్చువారు, విగ్రహారాధనము వలన పొంగిపోవువారు సిగ్గుతో మ్రగ్గిపోవుదురు. ఎల్ల వేల్పులారా, మీరు ప్రభువుకు దండము పెట్టుడు. ప్రభు నీ న్యాయ నిర్ణయములను గాంచి సియోను ఆనందించును. యూదా నగరములు సంతసించును. నీవు ప్రభుడవు, భూమికంతటికీ మహోన్నతుడవైన పాలకుడవు. ఎల్ల వేల్పులను మించిన దేవుడవు. చెడ్డను యావగించుకొను వారిని ప్రభువు ప్రేమించును. అతడు తన భక్తుల ప్రాణములను కాపాడుము. వారిని దుష్టుల పీడనము నుండి విడిపించును. సజ్జనుల మీద వెలుగు ప్రకాశించును. రుజువర్తనులు ఆనందమును బడియుదురు. నీతిమంతులారా, ప్రభువునందు ఆనందింపుడు. ఆయన పవిత్ర నామమునకు వందనములు అర్పింపుడు.